హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి. తర్వాత మసాలా కోసం ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్ని తీసుకోవాలండి. ఎండుమిర్చి, శనగపప్పు, అల్లం, కొబ్బరి, పచ్చెనపప్పు, ధనియాలు, ఆనియన్స్, నెక్స్ట్ సోంపు, పట్టా, లవంగం అండి. అండ్ ఫ్రెష్గా ఉన్న వంకాయలు తీసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి. దాని తర్వాత ధనియాల తర్వాత శనగపప్పు అన్నీ వేసుకొని వేపుకోవాలండి. ఒకటి తర్వాత ఒకటి మాడిపోకుండా చూసుకోండి. ఇవి వేగాక శనగపప్పు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు ఏది మాడిపోకుండా చూసుకొని మొదలు కలపెట్టుకుంటూ ఉండండి. పచ్చెనగపప్పు కూడా వేగాక సోంపు, పట్ట, లవంగం వేసేసేయండి. దాని తర్వాత అల్లం, ఏలక్కాయ వేసేసి ఆనియన్స్ వేసేసేయండి. ఇవి మగ్గాక ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసి అలాగే ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకోవాలండి. దీనంతా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని మనం తీసి పెట్టుకున్న వంకాయలు కట్ చేసుకొని వాటి మధ్యలో కూర్చుకోవాలండి. బాగా ఎక్కువగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వడిం వేసుకోవాలండి. ఆ వడిం వేగాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగాక మనం ముందుగా కూర్చిపెట్టుకున్న వంకాయలు వేయాలండి. ఆ వంకాయలు వేసి బాగా మధ్యలో కలబెడుతూ ఉండండి. ఒక పక్క వేగాక ఇంకో పక్కకి తిప్పండి. మళ్ళీ మనం పసుపు కూడా వేసుకోవాలండి. దీంట్లో ఇలాగా కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి. అలా తిప్పుకుంటూ మధ్యలో ఉడకపెట్టుకోండి. అలా ఉడికాక మనం గెంటితో గుచ్చితే అది లోపలికి వెళ్ళాలి. అంత మెత్తగా ఉడకపెట్టుకోవాలండి. అలా ఉడికాక మనం ఇందాక మసాలా పెట్టుకున్నాం కదండి, అది కొంచెం మిగిలిపోయింది కదా, ఆ మసాలాని ఇందులో వేసేసేయాలండి. వేసేసి తగినంత వాటర్ వేసి ఒకసారి కారం అవంతా చూసుకొని అవంతా వేయాక ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. అంతే, వేడి గుత్తి వంకాయ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.